జీహెచ్ఎంసీ పదవీకాలం త్వరలో ముగియబోతుంది. దీంతో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనే చర్చ జరుగుతుందా? ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది? షెడ్యూల్ ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయా లేక కొంతకాలం ఆలస్యం అవుతాయా? జీహెచ్ఎంపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రిపరేషన్ స్టార్ట్ ఎలా ఉంది? జీహెచ్ఎంసీ పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. ఎన్నికలు ఎప్పుడుంటాయి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఇక ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధి పెద్దది కావడంతో ప్రత్యేకంగా ఎన్నికలు పెట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లొచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సేమ్ సీన్ రిపీట్ అయింది. అంతకుముందు 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జీహెచ్ఎంసీలో బలాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగ్గా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపొందింది. ఇక ఖైరతాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. దీంతో తమకు జీహెచ్ఎంసీ పరిధిలో బలం పెరిగిందని హస్తం పార్టీ లెక్కలు వేస్తోంది. తాజాగా ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో డీలిమిటేషన్ చేసింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300 వార్డులుగా చేశారు. దీనిపై విపక్ష పార్టీల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. అయినా అధికార పార్టీ జీహెచ్ఎంసీ పరిధిని మరింత పెంచింది. శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సైతం జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. ప్రస్తుతం 1గా ఉన్న జీహెచ్ఎంసీని 2 లేదా 3 కార్పొరేషన్లుగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను విభజించాలా లేక ఒకే కార్పొరేషన్ కింద ఉంచాలా అనే దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళ్తారని తెలుస్తోంది. మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుందో చూడాలి.